నామం, గోవిందనామాలు, గోదాదేవి రచించిన తిరుప్పావై, ఇంకా వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. పూజలతో పాటు కొన్ని జీవనశైలి నియమాలు పాటించడం కూడా చాలా ముఖ్యం. మాంసాహారం, మద్యపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి. సాత్వికమైన ఆహారం తీసుకుంటూ దానధర్మాలు చేయడం వల్ల మనస్సు, శరీరం కూడా శుద్ధి అవుతాయి. అప్పుడు ఆధ్యాత్మిక శక్తిని గ్రహించడానికి మనం సిద్ధంగా ఉంటాం. సరే, ఇంత భక్తి శ్రద్ధలతో ఈ నెల రోజుల పాటు పూజలు చేయడం వల్ల మనకు కలిగే అసలు ప్రయోజనాలేంటి? ఈ పూజల వల్ల కలిగే ప్రయోజనాలు మాటల్లో చెప్పలేనివి. ఇవి మన జీవితంలోని ప్రతి కోణాన్ని ప్రభావితం చేస్తాయి. కుటుంబంలో శాంతి, సంతోషం పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు తెలియకుండా చేసిన పాపాలు కూడా